ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి ఉన్నారో వాళ్ళకి దేవుడు తెలియపరిచే మాట, నీ జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అనేవాడు లేడు అనేవాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి భయపడుతూ దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఈ రోజున నా రక్తంలో కడుగబడిన నీకు ఎలాంటి శ్రమ అయినా కూడా నాకు సమస్తము సాధ్యం, నేను బలపరచగలుగుతాను. ఎందుకంటే ఈ భూలోకంలో మరణాన్ని జయించిన దేవుడిని, మరణాన్ని జయించిన వాడిని నీ పరిస్థితిని మార్చడం నాకు పెద్ద విషయం కాదు, నీ స్థితి మార్చడం నాకు పెద్ద విషయం కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడిని చూసి ఆనందంతో, సంతోషంతో నువ్వు గంతులు వేయాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు. ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. దేవుని బట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆనందంతో గంతులేస్తూ జీవితాన్ని జీవించాలంట. ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసంతో, ఎప్పుడైతే ఇలాంటి నమ్మకంతో దేవుడి తట్టు మనం చూస్తూ ఉంటాడో దేవుడు కదిలి కార్యం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడంట. కాబట్టి విశ్వాసంగా మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న స్థితిని బట్టి దేవుడితో ప్రార్థన చేయాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్.